ఆదివారం నాటి డబుల్ హెడర్ మ్యాచ్లో ఐపీఎల్ 2026 సీజన్లో మరొక ఉత్కంఠభరితమైన పోరు కొనసాగింది. అయితే చేజేతులారా హైదరాబాద్ జట్టు గెలిచే మ్యాచ్లో ఓడిపోయింది. ముఖ్యంగా ఆ జట్టు బౌలర్ అయిన జయదేవ్ ఉన్నద్కత్ వల్లనే హైదరాబాద్ జట్టు గెలవాల్సిన మ్యాచ్లో ఓటమి పాలైంది. ఇక దీన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న లక్నో జట్టు సూపర్గా ఆడి గెలుపును సాధించుకుంది. అసలు జరిగిన విషయం ఏంటి అంటే హైదరాబాద్కు మరొక పరాజయం ఎదురైంది. ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ లో స్కోరింగ్ గేమ్లో సమిష్టిగా రాణించిన లక్నో సూపర్ జైంట్స్ 5 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. అసలు మ్యాటర్ ఏంటి అంటే ఇక్కడ పిచ్ స్లోగా ఉండడంతో పరుగులు చేయడం బ్యాటర్లకు కష్టంగా మారింది. సన్ రైజర్స్ హైదరాబాద్ తరహాలోనే లక్నో బ్యాటర్లు కూడా ఇబ్బంది పడ్డారు. అయితే రిషబ్ పంత్ కెప్టెన్సీ ఇన్నింగ్స్తో లక్నోను గెలిపించాడు. అయితే టెస్ట్ తరహా బ్యాటింగ్తో ఆఖరి వరకు క్రీజ్లోకి నుంచొని గెలిపించాడు. కానీ ఆఖరి ఓవర్ను ఈ జయదేవ్ కట్టుదిట్టంగా వేసి ఉండుంటే ఫలితం సన్ రైజర్స్ హైదరాబాద్కు అనుకూలంగా వచ్చేది. ఎందుకంటే చివరి 12 బంతుల్లో లక్నో విజయానికి 13 బంతులు అవసరం అవగా 19వ ఓవర్ను హర్షాల్ పటేల్ కట్టుదిట్టంగా వేశాడు. కేవలం 4 పరుగులు మాత్రమే ఇవ్వడంతో ఆఖరి ఓవర్కు లక్నో విజయానికి 9 పరుగులు అవసరమయ్యాయి. దాంతో సన్ రైజర్స్ శిబిరంలో కొద్దిగా ఆశలు రేకెత్తించాయి. కానీ జయదేవ్ ఉన్నద్కత్ వరుసగా 2 బౌండరీలు ఇచ్చి గెలుపు ఆశలను మింగేశాడు. ఆ తర్వాత 2 బంతులను డాట్ చేసిన ఉన్నద్కత్ 5వ బంతికి మరో బౌండరీ ఇచ్చి సన్ రైజర్స్ ఓటమికి లక్నో గెలుపుకి కారణమయ్యాడు. బౌలింగ్కు అనుకూలంగా ఉన్న వికెట్పై ఉన్నద్కత్ 3.5 ఓవర్లు బౌలింగ్ చేసి 50 పరుగులు సమర్పించుకున్నాడంటే ఇంకేం మాట్లాడాలి. అతను కొంచెమైనా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసున్నా కూడా హైదరాబాద్ జట్టు ఈజీగా గెలిచి ఉండేది. అతని వైఫల్యం కారణంగా నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లెసెన్ వీరోచితమైన పోరాటం కూడా వృధా అయింది. ఇక మ్యాచ్ విషయంలోకి వచ్చినట్టయితే ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లెసెన్ అలాగే నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా హాఫ్ సెంచరీలతో దుమ్మురేపారు. క్లెసెన్ అయితే 5 4లు 2 6లతో 41 బంతుల్లో 62 పరుగులు చేస్తే నితీష్ కుమార్ రెడ్డి 33 బంతుల్లో 56 పరుగులు చేశాడు 5 6ల సహాయంతో. మిగతా బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో షమి, ప్రిన్స్ యాదవ్, ఆవేష్ ఖాన్ రెండేసి వికెట్లు తీగా దిగ్వేష్ రతి, మణిమరత్, సిద్ధార్థ్ తలో వికెట్ తీశారు. అనంతరం లక్నో సూపర్ జైంట్స్ 19.5 ఓవర్లలో 160 పరుగులు చేసి గెలుపొందింది. రిషబ్ పంత్ 50 బంతుల్లో 9 4లతో 68 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్తో దుమ్మురేపాడు. ఇక ఏడెన్ మార్క్రమ్ కూడా 45 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్లో అలాగ వాళ్ళిద్దరూ కొంతవరకు లక్నో బండిని ఈడ్చారు. బౌలింగ్కు అనుకూలంగా ఉన్న వికెట్పై ఉన్నద్కత్ దారుణంగా 50 పరుగులు సమర్పించుకోవడంతో ఇక ఆఖరి ఓవర్లో జస్ట్ ఇంకొక 3-4 పరుగులు తక్కువ వేసున్నా కూడా బాగుండేది. మొత్తం అంతా కూడా చేతులు ఎత్తేసిన తర్వాత పరిస్థితి తారుమారైపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.